శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునః 4వ పాదం, పుష్యమి 1-4 పాదాలు, ఆశ్లేష 1-4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మార్చి మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. ఆయన కంగారు పడాల్సిన పని అయితే లేదు. అంటే కుటుంబ సఖ్యత బాగానే ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి. దంపతుల మధ్య జాగ్రత్త ఉండమని చెప్తున్నానమ్మా. ఎందుకంటే ప్రతిదానికి కూడా వాదోపవాదాలకు వెళ్ళవద్దు. ముఖ్యంగా దంపతులు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉందంటే దాన్ని ఎవరో తగ్గండి. తగ్గకపోతే కుదరదు. గొడవ ఉన్నది కూడా పెరిగిపోతుంది. ఇక ధన విషయంలో బాగా వస్తుంది, ధనం వస్తుంది, సమయానికి డబ్బులు వస్తాయి. కానీ అధిక ఖర్చులు ఉంటాయి మీకు ఈ మాసంలో. ధనం టైంకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో రుణాలు చేసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రుణం వస్తుంది, రుణం దొరుకుతుంది. కాకపోతే అధిక ఖర్చులు, అనుకోని ఖర్చులు ఇవన్నీ ఉంటాయి మీకు. అలాగే శుభమూలక ధన వ్యయం, శుభకార్యాలకు వెళ్ళడం, లేదంటే మీ గృహంలోనే అనుకోకుండా శుభకార్యాలు జరగటం, ఇవన్నీ జరుగుతాయి. ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కనిపించినా కాస్త వైద్యుని సంప్రదించండి. అలాగే ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో ఏమైనా అవసరమయ్యి ప్రయాణం చేస్తే తప్పకుండా ఒక నిమ్మకాయ గాలికి పెట్టుకోండి. ఇంకేం పర్లేదు. ఇక కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళు కూడా పరిచయం వస్తారు. పరిచయం వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళని మీ ధనం కానీ బంగారం విషయంలో కానీ అలాగే పత్రాల విషయం జాగ్రత్తగా ఉండండి. ఇక పెట్టుబడి విషయంలో మాత్రం చూసి పెట్టుబడి పెట్టుకోండి. అంటే దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, లేదంటే మీరు లాస్ అవుతారు. అలాగే కొన్ని విషయాలు ఆరోగ్య సలహా తీసుకుంటే మంచిది. అంటే మీ నిర్ణయాలు పనిచేయవు. మీ సొంత నిర్ణయాలు ఇప్పుడు పనిచేయవు. చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద విషయాల్లో మీరు పనిచేయవు. అది మాత్రం చూసుకోండి. ఇక అలాగే ఈ మాసంలో కొత్తగా ఏమీ ప్రారంభించొద్దు. అంటే నూతన కార్యాలకి శ్రీకారం చుట్టడం అది అంటారు కదా, ఏం చేయొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి తప్ప ఇంకా అదనంగా ఏం పెట్టుకోవద్దు. ఈ మాసం మీకు ఏంటంటే ఏదో రుగ్మతులు ఎక్కువ ఉంటాయి. ఈ భయం, ఆందోళన, కంగారు, ఈ ఒక విధమైన గాబరా ఇలాంటివన్నీ ఏర్పడానికి కొంచెం అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాసం మీకు సమయం అంత అనుకూలంగా లేదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంధుమిత్రుల విషయంలో బంధువులతో కాస్త మాట పట్టింపులు ఉంటాయి. అందులో ముఖ్యంగా రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలాగ రిలేషన్, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, తండ్రి కూతుళ్ళు, ఇలా రిలేషన్ ఉంటుంది కదమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఓర్పుగా ఉండండి, నేర్పుగా ఉండండి, లౌక్యంగా ఉండండి. గొడవ పెట్టుకోవద్దు. ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే సొంత విషయాలు ఎవరికి చెప్పొద్దు. దయచేసి ఎట్టి పరిస్థితులను ఎవరికి చెప్పొద్దు, ఎవరికి షేర్ చేసుకోవద్దు. మీ కుటుంబ సభ్యులు మాత్రం కూర్చోండి, నిర్ణయాలు తీసుకోండి, మాట్లాడుకోండి. బయట వాళ్ళు పిలవద్దు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎక్కువ ఏ మాట్లాడద్దు. దూషణతో నోటి దోషం తగ్గించుకోండి. ఎందుకంటే మీకు ఈ మాసంలో కోపం, కంగారు ఎక్కువ ఉంటుంది. కోపం, ఉద్రేకం వచ్చేస్తుంది. అనుకోని విషయాలు అనుకోకుండా ఉద్రేకం వచ్చేస్తుంది. అందుకని కంట్రోల్ పెట్టుకోండి, లేకపోతే మీకే ప్రమాదము. ఇక మీకు శనివారం, ముఖ్యంగా శనివారం చాలా జాగ్రత్త. శనివారం ఏది ముఖ్యమైన వ్యవహారం పెట్టుకోవద్దు. ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. చాలా జాగ్రత్త ఉండాలి శనివారం ముఖ్యంగా చెప్తున్నాను. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరి వేరుతున్నా చక్కగా బాగుంది. రాణింపు ఉంటుంది. మంచి స్థాయికి ఎదుగుదల ఉంది. వృత్తిలో బాగుంది. మంచి డెవలప్మెంట్ అవుతారు. జీవన విధానం బాగుంది. జీవనం సాఫీగా జరుగుతుంది. కానీ పాడు చేసుకోవద్దు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు కూడా ఉన్నారు, ప్రబుద్ధులు ఉన్నారు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయత్నం చేయండి, మీకు సక్సెస్ అవుతారు. ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. కాకపోతే కొంచెం కష్టపడాలి. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ మొత్తం మంచి అవకాశాలు వస్తాయి. ఇక స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు కూడా చాలా బాగుంటుంది. కళారంగంలో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందికర వాతావరణం
పెద్దగా అనుకూలంగా లేదండి. మీకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. శత్రువులు, మీకు తెలియని శత్రువులు ఎక్కువ ఉంటారు. మీ మీద నరఘోష నరపేట ఉంటుంది, జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి పర్వాలేదు, బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులు కష్టపడండి. ఉద్యోగస్తుల విషయంలో మాత్రం ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు మాత్రం మీకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. చాలా జాగ్రత్త. పై అధికారులతో మాత్రం మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు కొంచెం ఓర్పుగా నేర్పుగా ఉండండి, గొడవ పెట్టుకోవద్దు. అలాగే విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాలండి. చదువుకునే వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థి చాలా కష్టపడాలి. దయచేసి ఇతర వ్యాపకాల జోలికి వెళ్ళొద్దు, చాలా జాగ్రత్త. అలాగే పెద్దవాళ్ళు జాగ్రత్తగా వినండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా దగ్గరుండి చదివించండి, ఇంట్లో ఉండి చదివించండి. ఎందుకంటే టైం బాగలేదు, కష్టపడి చదివించండి. ఇతర వ్యాపకాల మీద వెళ్ళవద్దు వాళ్ళ మనసు. ఈ చదువుకునే పిల్లలకి తప్పనిసరిగా గుళ్ళో గణపతి పూజ చేయించండి, సరస్వతి దేవి పూజ చేయించండి. అలాగే ప్రతిరోజు వారికి హయగ్రీవ స్తోత్రం చెప్పండి, జ్ఞానానందమయం దేవుడు ఉంటుంది, అది నేర్పండి, లేదా గూగుల్లో కొట్టండి. చాలా జాగ్రత్త. ఇకపోతే ఈ రాశి ఫలాలు, గోచర ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తాయి. మిగతా 60% కూడా మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం, మీ జన్మ రాశి, మీ జన్మ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీకు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండమ్మా, ఇది గోచర ఫలితాలు అందరికీ జరగాలని లేదు, జరగకూడదని లేదు. అందుగురించి మీకు ఏమైనా సలహా సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీకు సరైన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన పూజలు చేసుకుంటే, పాటిస్తే మీకు ఈ మాసంతో యోగిస్తుంది. బాగున్నవారు, బాగులేని వారు కూడా. బాగులేని వారికి బాగుంటుంది, బాగున్న వారికి ఇంకా బాగుంటుంది. అది ఏమిటంటే ఈ మాసంలో మీ శివారాధన చేయండి. శివారాధన చేయటం సోమవారం రోజున లేదా మీకు వీలైన రోజు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం. ముఖ్యంగా సోమవారం రోజున ఉదయం 7 to 7:30, ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రావుకాలంలో సోమవారం రోజున అభిషేకం చేయించుకోండి, ప్రదర్శన చేసుకోండి, ఓం నమః శివాయ మంత్రం చేసుకోండి. అలాగే శివాలయంలో అభిషేకం అయిన దాని పక్కన అమ్మవారు ఉంటారు, అమ్మవారు కుంకుమ పూజ చేయించుకోండి అమ్మా, మీకు బాగుంటుంది. అలాగే కాలభైరవ స్వామి ఏమైనా ఉంటే దేవాలయం, కాలభైరవ స్వామి దేవాలయంలో ఒక మంగళవారం అభిషేకం చేయించుకోండి కాలభైరవ స్వామి వారికి. అలాగే ఒక శనివారం తైలాభిషేకం చేయించుకోండి, శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. వీలైతే శని క్షేత్రాలు ఏమైనా దర్శించుకోండి. వీలైన వారు శని భగవాన్ యొక్క స్వయంభూ క్షేత్రాలు దర్శించుకొని ఒకసారి శనివారంలో. వీలైన వాళ్ళు లేదంటే మీ ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి, శివాలయాలు ఉంటాయి, దర్శించుకోండి. ఇక ఇంకా ఎక్కువ బాధపడేమైనా ఉంటే ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారి దేవలో చండీ హోమం చేస్తారమ్మా. హోమం చేయించుకునే అవకాశం ఉన్నవారు చండీ హోమం చేయించుకోండి. ఇక మీరు గోవులున్న ప్రదేశంలో గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకు జొన్నలు వేయండి, కాకులకి దీపన్నం పెట్టండి. అలాగే పిచ్చుకలు ధాన్యం వేయండి. భిక్షగాలు ఎవరైనా తారస పెడితే ఆ భిక్షగాలకి తినడానికి ఆహారం పెట్టండి అమ్మా. ఏదో బ్రెడ్, పండ్లు, పొలం ఏదో పెట్టండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్, బ్లైండ్ పర్సన్స్ ఉంటారు, గుడ్డివారు ఉంటారమ్మా. గుడ్డివారికి ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి పండ్లు, పొలం ఇవ్వండి. తర్వాత మీరు ఎక్కడైనా సరే అన్నదానం జరుగుతుంటే అన్నదానంలో పాల్గొనండి. అందువల్ల ఏంటంటే ఈ కర్కాటక రాశి కంగారు పడొద్దు, భయపడొద్దు, చక్కగా ధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వెయ్యండి. మీ అందరికీ కూడా ఈ మాసం మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.